5 తీవ్రవాద సంస్థలు గత 3 నెలలుగా రెచ్చిపోతూనే ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత నుంచి, ఇజ్రాయెల్ మీద దాడి తర్వాత నుంచి చూస్తే హౌతీలు, హెజ్బుల్లా, హమాసు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ 5టికి తోడుగా అనుబంధంగా ఉన్న బొడ్డా బొతక మరికొన్ని ఉగ్రవాద సంస్థలు, ఇంకొక 4-5 ఉగ్రవాద సంస్థలు, వాళ్ళందరూ కూడా తమ జాతి పరిరక్షణ కోసం అని చెప్తూ చేసేది ఉగ్రవాద కార్యకలాపాలే. వీళ్ళ వలన విసిగిపోయినటువంటి ప్రపంచం ఇప్పుడు ఆ ప్రపంచం తరపున పెద్దరికంగా యుద్ధం చేస్తున్నటువంటి ఓ పక్కన ఇజ్రాయెల్, ఇంకో పక్కన అమెరికా, ఇంకో వైపున బ్రిటన్, వాళ్ళకి తోడు ఇంకొక 7-8 దేశాల సైన్యాలు కూడా వీళ్ళకి జట్టు కట్టినాయి. హౌతీల మీద దాడి జరిగింది, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద దాడి జరిగింది ఇరాక్లో. దీంతో ఇప్పుడు ఉగ్రవాద సంస్థలని ఒక్కటవుదాం అన్నటువంటి ప్రపోజల్ తెచ్చుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఒక్కటే, వీళ్ళందరూ ఇరాన్ ఫ్రాక్సీలే, కానీ కలిసి యుద్ధం చేద్దాం అన్నటువంటిది. కాకపోతే కలిసి యుద్ధం చేయడం అనే కంటే కూడా ఇరాన్ యుద్ధం చేయిస్తుంది అన్నటువంటి, అదే జరిగితే ఇరాన్ని కూడా బూడిచ్చేస్తారు. ఇప్పటిదాకా ఏంటంటే 10 మంది ఉన్నప్పుడో లేకపోతే కనుక ఎవడు ఏం చేయలేడు అన్నప్పుడు బిల్డప్ ఇచ్చుకోవడం వేరు. కానీ ప్రపంచం కళ్ళు తెరిస్తే, ఎప్పుడైతే నేను ఇంతకుముందు కూడా చెప్పా, వాణిజ్య నౌకల్ని స్తంభింప చేయడం అంటే ప్రపంచం అంతా అడుక్కు తినే పరిస్థితులకు రావడానికి, తీవ్రవాదులకి ఆ స్వేచ్ఛ ఇవ్వడానికి ఒప్పుకుంటుందా ఏ దేశమైనా? అందులో యూరప్ దేశాలు ఎక్కువగా సఫరర్స్. ఊరుకుంటుందా? భారతదేశాన్ని విసిగించారు, ఊరుకుందా భారత సైన్యం? బోలా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రవాదులందరూ ఒక్కటవుతున్నారు, ప్రపంచమంతా ఒక్కటై ప్రపంచ తీవ్రవాదాన్ని బూడిద చేసే రోజులు త్వరలో రాబోతున్నాయి.